వరల్డ్లో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏదైతే స్టడీ చేయడానికి చూస్తున్నామో అది మాస్. అది చాలా అనేక కారణాలకి. మార్స్లో కండిషన్స్ కావచ్చు, మార్స్లో అట్మాస్ఫియర్ కావచ్చు, అండ్ మార్స్లో కూడా వాటర్ ట్రేసెస్ అనేవి ఉన్నాయని చెప్పి మనకి ఎప్పుడు ఉండేది. సో మార్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లానెట్స్ టు ఎర్త్ విత్ రెస్పెక్ట్ టు హ్యాబిటిసిటీ, లైక్ హ్యాబిటాలిటీ ఇవన్నీ చూసుకోవడానికి అనమాట. సో ఈ కంటెక్స్ట్లో మావెన్ అనే స్పేస్ క్రాఫ్ట్ మావెన్ అనే మిషన్ లాంచ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఈ మావెన్ ఏదైతే ఉందో అది మనం కనెక్టివిటీ అనేది మనకి యూఎస్ లూజ్ అయిపోయింది. ఈ కంటెక్స్ట్లో మావెన్ అంటే ఏంటి, దాంతోపాటు మంగళయాన్ మన మిషన్ ఉంది కదా, దాని గురించి వేరియస్ ఆస్పెక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు ఎప్పుడు మార్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్స్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ట్రేసెస్ ఆఫ్ వాటర్ అనేవి కనిపించేవి. యాజ్ వి ఆల్ నో వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఈ వాటర్ కానీ నీళ్ళు కానీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, లైఫ్ ఎలా ఉంది, లైఫ్ అక్కడ పాజిబుల్ అవుతుంది అని చూడడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది మనకి చాలా థిక్గా ఉంటుంది మార్స్లో. అండ్ దాంతోపాటు మనకి ఎప్పుడైతే మనం మార్స్ని మెయిన్గా స్టడీ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, లైక్ విల్ గెట్ ద క్లూస్ అబౌట్ ద ప్లానటరీ ఎవల్యూషన్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మార్స్కి ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయింది. ఎప్పుడు అట్మాస్ఫియర్ లూజ్ అవ్వడం వల్ల ఇట్ కుడెంట్ సపోర్ట్ ద లైఫ్. సో ఇలా అట్మాస్ఫియర్ ఎలా లూజ్ అయింది, అసలు ఎందుకు ఆ అట్మాస్ఫియర్ పోయింది అనడానికి వీఆర్ స్టడీయింగ్ దట్. సో మెయిన్గా మార్స్ ఆర్బిటర్స్ ఏవైతే ఉంటాయో మనం మార్స్ మిషన్స్కి పంపిస్తాం కదా, ఆర్బిటర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్లీ ఆ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం. అంటే మార్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎలా లూజ్ అయింది. దాంతోపాటు మార్స్ సర్ఫేస్ మిషన్స్ ఉంటాయి కదా, సర్ఫేస్ మిషన్స్కి మెయిన్గా సపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు రిలే కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపించడానికి ఆర్బిటర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. అండ్ ఇంటర్ ప్లానటరీ క్యాపబిలిటీ అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి వెళ్ళడానికి మనకి మెయిన్గా మార్స్ దగ్గర ఉండే ఆర్బిటర్స్ ఏవైతే ఉంటాయో అది ఆ కమ్యూనికేషన్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని మెయిన్గా ఈ రీజన్స్కి మన మార్స్ ఆర్బిటర్ మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్స్ మిషన్ గురించి చూసుకుందాం. సో మంగళయాన్ ఏదైతే ఉందో దాని మెయిన్ పర్పస్ సైన్స్ ఆర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ కాదు. మనం జస్ట్ ఏంటంటే మనకు కూడా స్పేస్ క్యాపబిలిటీ ఉంది, మనం కూడా వేరే ప్లానెట్కి రీచ్ అవ్వగలుగుతామని చెప్పి చూపించడానికి చేసింది. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ నేషన్. మన భారతదేశం ఉంది కదా, ఇది ఫస్ట్ దేశం మార్స్కి రీచ్ అవ్వడం కోసం. సో మెయిన్గా ఇది లాంచ్ వచ్చేసరికి November 5th, 2013లో చేయడం జరిగింది. అండ్ 24th September 2014కి మనకి ఈ ఆర్బిటింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో మెయిన్గా సైన్స్ వాజ్ నాట్ అవర్ కోర్ ప్రిన్సిపల్. మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం మనం ఈ మిషన్ అనేది చేసామన్నమాట. సో కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 450 కోట్లు అయింది. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మన భారతదేశం ఏదైతే ఉందో ఇది మొదటి దేశం మార్స్ ఆర్బిటర్ మిషన్ చేయడానికి. అండ్ అంతేకాకుండా మనం ఏదైతే ఫస్ట్ టైం చేసామో ఆ ఫస్ట్ టైంలోనే మనము సక్సెస్ఫుల్ కూడా అయ్యాము. అయితే మెయిన్గా మనం ఈ మిషన్ చేసింది ఇండియాకి ఇంటర్ ప్లానటరీ క్యాపబిలిటీ ఉంది, మేము కూడా వేరే ప్లానెట్స్ దాకా వెళ్ళగలుగుతాము, మేము కూడా డీప్ స్పేస్ నావిగేషన్ చేయగలుగుతామని చూపించుకోవడం కోసం మనం మెయిన్గా ఈ మిషన్ అది చేసామన్నమాట. దాంతోపాటు మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా మనం అటానమస్గా అంటే మనంతటి మనమే మొత్తం ఐడియా చూసాము. అండ్ మార్స్ ఆర్బిట్లో ఫైనలీ ఇన్సర్షన్ కూడా మనము చేయగలిగాము. అండ్ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఏంటి, మెయిన్గా సర్ఫేస్ ఇమేజింగ్, అట్మాస్ఫియర్, దీని గురించి కోసం అని చెప్పి మనము యూజ్ చేయడం జరిగింది. బట్ మన మెయిన్గా ఇది అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది మెయిన్గా మనకి డిజైన్డ్ యాజ్ ఎ హెవీ సైన్స్ మిషన్. అంటే నాట్ డిజైన్డ్ యాజ్ ఎ హెవీ సైన్స్ మిషన్, జస్ట్ మన టెక్నాలజీ మనం చూపించుకోవడం కోసం చేసింది. మిషన్ యొక్క బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే మనం జస్ట్ దీన్ని 6 నెలల కోసం ప్లాన్ చేసాం. అంటే 6 నెలలు అది మనకి ఆర్బిట్ చేస్తే చాలు, మిషన్ ఒక 6 నెలలు కొనసాగిస్తే చాలు అని చెప్పి. బట్ ఆశ్చర్యంగా ఇట్ ఆపరేటెడ్ ఫర్ 8 years. 8 ఏళ్ల వరకు ఇది మార్స్ని ఆర్బిట్ చేస్తూ ఉంది. మనకి బేసిక్గా ఏంటి అని చెప్పంటే, బట్ 2022 ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ది మోర్ ఎక్లిప్సెస్, అంటే మనకి ఇప్పుడు శాటిలైట్స్ పవర్ చేయడానికి అక్కడ మనము సోలార్ ప్యానల్స్ అనేవి వాడతాము. కానీ బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ ఎక్లిప్సింగ్ అండ్ మోర్ ఎక్లిప్సెస్ 2022లో మనకి బ్యాటరీ అనేది డిప్లీట్ అయిపోయి మిషన్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ టెక్నికల్లీ ఈ మిషన్ ఏదైతే ఉందో మనం 8 months వరకు కొనసాగించింది. ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ మిషన్. బట్ ఇప్పుడు ఈ నాసాస్ మావెన్ ఏంటి, ఇది ఏ రకంగా డిఫరెంట్ అని చెప్పంటే, ఇది మెయిన్గా సైన్స్ మిషన్. అంటే మార్స్ అట్మాస్ఫియర్ వాటి గురించి తెలుసుకోవడం కోసం మెయిన్గా చేసింది. సో లాంచ్ వచ్చేసరికి మనకి November 2013లో అది చేశారనమాట. అండ్ September 2014లో ఇది ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇది మనది ఏదైతే టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ టైప్,
కానీ ఇది అడ్వాన్స్డ్ సైన్స్ మిషన్, అంటే సైన్స్ చూపించుకోవడం కోసం, సైన్స్ని లైక్ యూజ్ చేయడం కోసం చేసింది. కాస్ట్ వచ్చేసరికి $671 మిలియన్. మెయిన్గా ఫోకస్ అంతా కూడా మాస్, అప్పర్ అట్మాస్ఫియర్, దాంతోపాటు అట్మాస్ఫియరిక్ లాస్. అంటే నేను మీకు ఇందాక స్టార్టింగ్ మనం డిస్కస్ చేసింది ఏంటి, మాస్ అనేది అట్మాస్ఫియర్ లూజ్ అయింది. అంటే అట్మాస్ఫియర్ దాని నుంచి వదిలేసి వెళ్ళిపోవడం వల్ల లైఫ్ అనేది సపోర్ట్ చేయలేకపోయింది. గ్రాడ్యువల్గా వాటర్ కూడా మనకి పోయింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ అట్మాస్ఫియర్ పోయింది కానీ వాటర్ పోలేదు. అందరూ నార్మల్గా లైక్ అర్థం చేసుకునేది ఫస్ట్ వాటర్ పోయింది, వాటర్ పోయిన తర్వాత అట్మాస్ఫియర్ పోయింది అనుకుంటారు. బట్ ఫస్ట్ అట్మాస్ఫియర్ లూజ్ అయిన తర్వాత వాటర్ పోయింది. అందుకే మనకి ఇప్పటికి కూడా కొన్ని వాటర్ ట్రేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా దీన్ని మనం ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయడం కోసం ఈ మావెన్ మిషన్ అనేది చేయడం జరిగింది. హౌ డిడ్ మాస్ లూజ్ ఇట్స్ అట్మాస్ఫియర్? కేవలం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసమే మనం ఈ మావెన్ అంటే లైక్ నాసా ఈ మావెన్ మిషన్ని లాంచ్ చేసిందనమాట. సో ఏమేమి లైక్ స్టడీ చేసింది, అట్మాస్ఫియర్లో పై పార్ట్ ఉంది కదా, అదంతా స్టడీ చేసింది. దాంతోపాటు అయోనోస్ఫియర్ ఏదైతే అప్పర్ పార్ట్స్, అది కూడా అప్పర్ లేయర్స్లోనే ఉంటుంది మనకి అయోనోస్ఫియర్, అది స్టడీ చేసింది. అండ్ ప్లానెట్లో అట్మాస్ఫియర్ సోలార్ విండ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఇది కూడా మనకి మావెన్ మిషన్ స్టడీ చేసింది అనమాట. సో ఫండమెంటల్ క్వశ్చన్, హౌ మాస్ దాని అట్మాస్ఫియర్ని ఏ రకంగా లూజ్ అయింది, అండ్ బిల్డ్ 10+ years ఆఫ్ అట్మాస్ఫియర్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా అంతా కూడా కలెక్ట్ చేసింది. సో దాంతోపాటు మనకి ఈ రకంగా డేటా ఇచ్చే వరకు కమ్యూనికేషన్ రిలే లాగా, అంటే అది యాక్ట్ యాజ్ ఎ కమ్యూనికేషన్ రిలే ఫర్ క్యూరియాసిటీ రోవర్, ఫర్ పర్సివరెన్స్, అండ్ వాళ్ళ మాస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డేటా అంతా కూడా కమ్యూనికేషన్ కోసం భూమికి రావడానికి ఈ మిషన్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. సో బట్ ఇక్కడ మెయిన్ ప్రజెంట్ ఏ కంటెక్స్ట్లో ఇదంతా మాట్లాడుతున్నాము, సో ప్రజెంట్ కంటెక్స్ట్ ఏంటంటే ఎర్లీ డిసెంబర్లో ఈ కాంటాక్ట్ అనేది లూజ్ అయింది. ఫస్ట్ ఏంటి, ఇనీషియల్గా ఒక 10 to 14 days వరకు కాంటాక్ట్ లూజ్ అయింది. వాళ్ళు దానికి ఏమనుకున్నారు, ఇలాంటి ఆర్బిటాల్ మిషన్స్కి ఎప్పుడైతే ఇప్పుడు ప్లానెట్కి ఆపోజిట్ సైడ్ అది వెళ్ళిపోతుందో ఓకే అప్పుడు నార్మల్గా కామన్ అని చెప్పి అనుకున్నారు. బట్ తర్వాత ఏమైందని చెప్పంటే అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది. ఒకసారి అలైన్మెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ సిగ్నల్స్ అనేవి వాళ్ళకి రావడం ఆగిపోయింది. సో స్మాల్ ట్రాకింగ్ డేటా సజెస్ట్ అబ్నార్మల్ రొటేషన్, అంటే రొటేట్ అవ్వాల్సిన దానికంటే అబ్నార్మల్గా రొటేట్ అయ్యి అండ్ ఆర్బిట్ కూడా చేంజ్ చేసింది అన్నారు. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ రిలేటివిటీస్ కూడా చేస్తుంది, దేనికి, క్యూరియాసిటీ అండ్ పర్సివరెన్స్కి. సో ఈ రిలేటివిటీస్ని మాస్ రీకాన్స్టెన్స్ ఆర్బిటార్కి, దాంతోపాటు మాస్ ఒడిస్సీ ఆర్బిటార్కి పంపించడం జరిగింది. బికాస్ ఇప్పుడు ఆ డ్యూటీ అది చేయట్లేదు కాబట్టి వేరే వాటికి షిఫ్ట్ చేయాలి కదా, సో అందుకే వేరే వాటికి షిఫ్ట్ చేయడం కోసం దీనికి అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కీ టేక్అవే ఏంటి, ఐ టోల్డ్ యూ ద డిఫరెన్స్. మనకి ఏంటి, ఫస్ట్ మావెన్ మిషన్ వచ్చేసరికి అదొక సైన్స్ మిషన్, డీప్ సైన్స్ మిషన్. వేరాస్ మనకి మంగళయాన్ మిషన్ ఏదైతే ఉందో ఆ జస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మిషన్, అంటే ఇండియాకు కూడా డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసే క్యాపబిలిటీ ఉందని చెప్పి చూపించుకోవడానికి చేసింది. సో మనది ఫస్ట్ ఏషియన్ నేషన్ టు బికమ్ సక్సెస్ఫుల్, దట్ టు ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. కానీ మావెన్ ఏదైతే ఉందో ఎందుకు మాస్ లైఫ్ అనేది లూస్ అయింది అని చెప్పి చెప్పింది అనమాట. సో లైఫ్ ఎలా లూస్ అయింది అని చెప్పంటే, ఫస్ట్ మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది మనకి సోలార్ విండ్ రావడం వల్ల ఈ సోలార్ విండ్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనకి ఎర్త్ చుట్టూ ఒక కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా లైక్ ఆ రేస్ కానీ ఆ సోలార్ విండ్స్ కానీ డైరెక్ట్గా ఫేస్ చేయం. కానీ మాస్క్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ మాస్క్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పోయింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల సోలార్ విండ్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చి డైరెక్ట్గా అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అయ్యాయి. ఈ రకంగా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేపర్ అంతా కూడా విడిపోయి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా, అయాన్స్గా మొత్తం కూడా విడిపోయింది అనమాట. సో ఫస్ట్ అట్మాస్ఫియర్ పోయింది. అట్మాస్ఫియర్ పోయిన తర్వాత అప్పుడు అక్కడ వాటర్ కూడా పోవడం స్టార్ట్ అయ్యి లాస్ట్కి అక్కడ లైఫ్ అనేది పాసిబిలిటీ లేకుండా చేసింది. సో ఇక్కడ మనకి మెయిన్గా కీ టేక్అవే ఎగ్జామ్లో మెయిన్గా కంపారిటివ్ క్వశ్చన్ అని అడగచ్చు. అంటే దానికి ఈ టెక్నాలజీ వాడాము, దీనికి ఇది ఈ పర్పస్, ఆబ్జెక్టివ్ కావచ్చు, దాంతో కంపారిటివ్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది స్టేట్మెంట్ బేస్డ్గా. సో మంగళయాన్ మెయిన్గా మనం ప్రూవ్ చేసింది ఇండియా కూడా అటానమస్గా రీచ్ అవ్వచ్చు వేరే ప్లానెట్స్కి అని చెప్పి ప్రూవ్ చేసింది. కాకపోతే మావెన్ అయితే ఎందుకు మార్స్లో లైఫ్ అనేది అవ్వలేదు, ఎందుకు మార్స్ అట్మాస్ఫియర్ లూజ్ అయింది, మెయిన్గా ఈ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసింది అనమాట. So this is all you need to know about the MAVEN and Mangalyaan. We will be back again with another video. Thank you.